రాత్రికాల ప్రార్థన. కృపామయుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనాలు నాయన, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఉదయ కాలము నుంచి ఈ అస్తమయం వరకు కూడా అయా మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి వందనాలు. ఏ క్షణము కూడా మమ్మల్ని విడిచిపెట్టకుండా కాపాడిన దేవుడవు తండ్రి. ఈ లోక మనుషులు తృణీకరించినప్పటికీ మీరు మమ్మల్ని తృణీకరించలేదు అయా. ప్రతి విషయంలో సహాయము చేశారు. బలము, శక్తి, జ్ఞానము, వివేచన మాకు దయచేశారు. అందును బట్టి స్తోత్రాలు నాయన. ప్రాముఖ్యముగా ఎటువంటి అనారోగ్యాలు, ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు, ఎటువంటి అపాయాలు, ప్రమాదాలు మాకు సంభవించకుండా సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు ఈ మరొక మారు మీ పాద సన్నిధిన సంఘముగా కలిసి ప్రార్థించుకునే అవకాశం మాకు అనుగ్రహించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్. తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటెను, ఊహించు వాటన్నిటి కంటెను అత్యధికముగా ఇవ్వగలిగిన దేవుడవు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో భక్తుడు చెబుతున్నట్లుగా, అవునయ్యా, మేము ఊహించిన వాటి కంటే, మేము అనుకున్న వాటి కంటే, మేము అడుగుతున్న వాటి కంటే అత్యధికముగా ఇవ్వగలిగిన దేవుడవు తండ్రి. ఎవరైతే బిడ్డలు రాత్రి అందునైన చింతిస్తున్నారో, మేము పొందుకుంటామా, పొందుకోమా, నెరవేర్చబడుతుందా, నెరవేర్చబడదా అనే సందేహముతో జీవిస్తున్నారో మీరు రూఢిపరుస్తున్నారు తండ్రి. అయా, వాటి కంటే ఎక్కువగా మీ జీవితంలో నేను ఇవ్వబోతున్నాను అని ఈ లేఖనము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, పురికొల్పినందుకు మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎంతో మంది రాత్రి అందు విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు అయా. వారు దేని గురించి అయితే మొర్రబెడుతున్నారో ఆ మొర్రను విని అయా మీ దైవజనునిగా నేను ప్రార్థిస్తూ ఉండంగా తండ్రి సహాయం దయచేయండి. ప్రతి విషయంలో వారందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. నాయనా, ఈ రాత్రి అందు అనారోగ్యంతో ఉన్న వారి కొరకు అడుగుతున్నాము, ప్రార్థిస్తున్నాము. బెడ్ పైన ఉన్నారయ్యా, హాస్పిటల్స్లో, ఐసీయూలో అడ్మిట్ అయిన పరిస్థితిలో ఉన్నారు. ఆపరేషన్స్ కోసం వారు వేచి చూస్తూ ఉన్నారు. అన్నిటిలో సహాయము దయచేయండి. త్వరగా వారు డిశ్చార్జ్ అవ్వడానికి కృప చూపించండి. అంధకార దురాత్మ క్రియలు, చేతబడి శక్తులన్నీ కూడా యేసు నామములో లయపరచబడును గాక. ఎస్ లార్డ్. అదే విధంగా తగ్గనటువంటి భయంకరమైన మొండి రోగాలన్నీ కూడా యేసు నామములో విడుదల వచ్చునుగాక, స్వస్థత వచ్చునుగాక. సంపూర్ణమైన ఆరోగ్యముతో, ఆయుషుతో ప్రతి బిడ్డ నింపబడునుగాక. ఎస్ లార్డ్. అదేవిధంగా అప్పులను కూడా తొలగించండి అయ్యా. ఏ అప్పు బిడ్డలకు ఉండకుండా ప్రతి అప్పు కూడా యేసు నామములో కొట్టివేయబడునుగాక. ఆయన బిడ్డల కుటుంబంలో ఆర్థిక స్థితిని మెరుగుపరచండి. వ్యర్థంగా వారి ధనం వృధా కాకుండా కృప చూపించండి తండ్రి. నాయన అదే విధముగా ఆయా కుటుంబాల్లో సమాధానాన్ని దయచేయండి ప్రభువా. సమాధానం ఇచ్చే దేవుడవు తండ్రి. ప్రశాంతతతో ప్రతి కుటుంబాన్ని నింపండి. యవన బిడ్డలు ప్రాముఖ్యంగా తప్పిపోకుండా, చెడు స్నేహాలు కలిగి లేకుండా సహాయము దయచేయండి నాయన. భార్యాభర్తలకు మధ్య కూడా గొడవలు లేకుండా, ప్రేమతో అర్థం చేసుకుంటూ గర్వం లేకుండా జీవించే కృప చూపించండి అయ్యా. అదే రీతిన రక్త సంబంధికుల మధ్య కూడా ఎటువంటి విభేదాలు, ఆస్తిపరమైన గొడవలు లేకుండా సహాయము దయచేయండి ప్రభువా. గర్భఫలం మీరిచ్చే బహుమానము ప్రభువా. ఆ గర్భఫలం అనే బహుమానం లేని వారికి యేసు నామములో గర్భఫలము అనుగ్రహింపబడునుగాక. నాయన, గర్భిణీలతో ఉన్నారు బిడ్డలు, తల్లికి కడుపులో ఉన్న బిడ్డకును క్షేమాన్ని రాత్రంతను మీరు దయచేయమని ప్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే రీతిన నైట్ డ్యూటీల్లో ఉన్నారు, ప్రయాణాల్లో ఉన్నారు. ఎటువంటి సమస్య లేకుండా క్షేమముగా వారు ఉండుటకు కృప చూపించండి. ఉద్యోగ ప్రయత్నాలన్నిటినీ సఫలపరచండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయమును బిడ్డలకు దయచేయండి. గృహం కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్ కోసం
ప్రార్థిస్తూ ఉన్నారు, అప్లికేషన్స్ పెట్టుకున్నారు తండ్రి. అన్నీ కూడా యేసు నామమున శాంక్షన్ చేయబడునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాము. అదేవిధంగా వివిధ దేశాల్లో ఉంటున్నారు నాయన, బిడ్డలను దీవించండి, సమస్యలు రాకుండా కాపాడండి ప్రభువా. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ ఉన్నారు, వారి ప్రయత్నాలన్నిటినీ సఫలపరచండి. వీసా ఇమిగ్రేషన్స్ లో సమస్యలు లేకుండా కృప చూపించండి ప్రభువా. మారు మనసు లేని ప్రతి బిడ్డకు తండ్రి యేసు నామంలో మారు మనసు దయచేయండి. వారి కలిగి ఉన్న అడిక్షన్స్ నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా కోర్టు కేసులు ఎవరైతే ఉన్నారో, ల్యాండ్ సమస్యలతో ఎవరైతే ఉన్నారో, ఈ రాత్రి యందు వారి పక్షమున న్యాయము తీర్చబడునుగాక, వారికి విడుదల వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాము. దేశాన్ని దీవించండి, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బార్డర్స్ లో ఉంటున్న సైనికులను కూడా మీ రక్షణ సహాయంతో భద్రపరచమని, ఎవరికి ఎటువంటి సమస్యలు రాకుండా కాపాడమని. అయ్యా మేమందరము కూడా సేద తీరబోతున్నాము. మా గృహాల చుట్టూ మీ కంచె దయచేయండి. అంధకార దురాత్మ క్రియలను లయపరచండి. దొంగలు, శత్రువులు, హానికరమైన పరిస్థితులు ఏవినూ మా దగ్గరకు రాకుండా, మాకు సమస్య కలుగజేయకుండా మీ కృప చూపించమని నాయన. నిద్రలేమి ఎవరికి లేకుండా, పీడకలల సమస్యలు ఎవరికి రాకుండా, ప్రతి ఒక్కరికి కూడా కంటి నిండా సుఖవంతమైన నిద్రను మీరే దయచేయమని. అయా మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని, మా బిడ్డలను మీ పాద సన్నిధిని రాత్రిని పెడుతూ ఉన్నాము. మరలా ఉదయాన్నే మేమందరం సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే గొప్ప భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.